శ్రీను, శ్రీనివాసులు, అదేవిధంగా సుధీరు, సుధాకరు, సుబ్రహ్మణ్యం, సుమతి, సునీత ఇలాంటి పేర్లు ఉన్న వాళ్ళు మీరు గమనించండి. వీళ్ళకి అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఎస్ అనే అక్షరానికి గురువు అధిపతి. కానీ వీళ్ళకి పేరులో గనక రాహు సంఖ్యలు కానీ కుజుడి యొక్క సంఖ్యలు కానీ పేరులో ఉంటే ఆటోమేటిక్గా గురువు యోగించడు. చాలా వ్యతిరేకమైన జీవితాన్ని ఇస్తాడు. వీళ్ళు ఎంత కష్టపడతారో అంత ఆపోజిట్ లైఫ్ ఉంటుంది. డబ్బు నిలబడదు, రిలేషన్లో సక్సెస్ ఉండదు. అంటే వీళ్ళ ఆలోచనలన్నీ కూడా ఆపోజిట్గా ఉంటాయి. వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళ జీవితానికి ఉపయోగపడవు. ఎందుకు చెప్తానంటే ఆ గురువు అంత యోగాన్ని ఇస్తే తప్ప ఆ వ్యక్తులు ఎస్ అక్షరంతో పోయిన వాళ్ళు సక్సెస్ అవ్వలేరు. సంఖ్యాశాస్త్ర ప్రకారం మీ పేరులో ఉన్న అక్షరాలకు ఉన్న విలువ మీ పుట్టిన తేదీకి సరిపోయేలా ఒక అక్షరాన్ని సరిచేసుకుని ముందుకు వెళ్ళండి. దీని ఇంగ్లీష్లో న్యూమరాలజీ అంటారు, తెలుగులో సంఖ్యాశాస్త్రం అంటారు. ఒక అక్షరం మీ తలరాతను మారుస్తుందండి. ఇది రికార్డులు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఎక్కడ మార్చక్కర్లా, జస్ట్ సంతకం సరిచేసుకోండి చాలు. అద్భుతమైనటువంటి యోగాను చూస్తారని తెలియజేస్తున్నా.